జస్టిస్ బేలా త్రివేది గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది మనం మీరు సుప్రీం కోర్ట్ ఎస్సీబీఏ ఇష్యూస్ అంటారా? యా, ఇట్స్ అ గుడ్ స్టాండ్ అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఎస్సీబీఎస్ డేర్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఎ స్టాండ్స్ రియల్లీ వెల్కమ్ చెప్పాల్సిందే. బికాస్ రీజన్ ఏంటంటే బెంచ్ అండ్ బార్ అండ్ బెంచ్ ఇస్ ఈక్వల్ రేషియో. నో వన్ సుపీరియర్, నో వన్ ఇన్ఫీరియర్ అండ్ సీజే ఆల్సో సెడ్. బట్ నవేడేస్ ఏమైపోయిందంటే ఇట్స్ అ ప్యాషనేట్ ఫర్ ఎవ్రీ జస్టిస్ డెలివరీ సిస్టంలో అడ్వకేట్ అనే వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తున్నారు అనేది అది చాలా వరకు నిజమే, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, రెజిమ్ పార్షియాలిటీ కూడా ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఆవిడ మీద అలిగేషన్స్ చాలా ఉన్నాయి. అలిగేషన్సే కాదు, ఇట్స్ అ ప్రూన్. బికాజ్ ఎందుకంటే చాలా ఆమె డీల్ చేసే కేసెస్ అని కూడా వాట్ బీజేపీ సెడ్ దట్ షీ డెలివర్డ్. ఇట్స్ వెరీ సింపుల్. ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ నెక్సెస్ బిట్వీన్ హర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బీజేపీ అనేది. సో అది అడ్వకేట్ కంటే బాగా ఎవరికి తెలియదు కదా ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అని. దే నోస్. ఇంకా అలాంటప్పుడు ఆమె ఇంపార్షియల్గా జస్టిస్ డెలివరీ సిస్టమ్ని యాజ్ పర్ రూల్ ప్రొసీజర్ ప్రకారం, యాజ్ పర్ గైడెన్స్ ప్రకారం, యాజ్ పర్ ఆమెకి ఇచ్చిన డ్యూటీస్ ప్రకారం డిశ్చార్జ్ చేసి ఉంటే గుడ్ ఫెయిత్లో డెఫినెట్గా వాళ్ళు కూడా అదే కన్వెన్షన్ని డిశ్చార్జ్ చేస్తారు. అంటే చంద్రబాబు కేసులో కూడా ఇవి చాలా కీలక పాత్ర వహించిందని అండ్ మోర్ ఓవర్ బెయిల్ రాకుండా చేసిందని. బెయిల్ ఆవిడ కాదు కదా, క్వాష్ పిటిషన్ దగ్గర 17A అప్లికేషన్ అవుతుందా లేదా అనే దగ్గర ఆమె డిస్టింగ్విష్ ఆర్డర్ని రాసింది. అంటే ఆమె డిసెంట్ని రాసింది, డిసెంట్ ఆర్డర్ని. అది ఏ జడ్జి ఇష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్డర్ రాయడంలో తప్పలేదు, కానీ ఆర్డర్ గుడ్ ఫెయిత్ మీద రాస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. జ్యుడిషియల్ మైండ్ సెట్ పెట్టి రాస్తున్నారా లేదా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు బయాస్డ్ అయిపోయేసి ఫేవరిజం చేసే విధంగా ఎవరో చెప్పారని చెప్పేసి అని చేయడము, దట్స్ రాంగ్. అది అక్కడున్న ఎస్సీబీఏ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అది తెలిసిపోయింది, వాళ్ళకి ఓపెన్గా తెలిసిపోయింది. ఇంకే సుప్రీంకోర్టు జడ్జెస్నైనా హైకోర్టు జడ్జెస్నైనా ఇమీడియట్గా అలా తీసేయలేరు కదా, పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ పెట్టాల్సిందే. ఇంకా కాబట్టి వాళ్ళు ఏం చేయలేక అడ్వకేట్స్ అందరూ ఏం చేశారు, ఓహో మీ పవర్ మీరు చూపించారు కదా, వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈవిడ ఎట్లా మైండ్లో పెట్టుకునిందో వాళ్ళు కూడా మైండ్లో పెట్టుకున్నారు. వాళ్ళు టైం వచ్చింది చూపించారు. వాట్ రాంగ్ ఇన్ దట్? కన్వెన్షన్ ఓకే, ఎప్పుడు కన్వెన్షను? ఇఫ్ యూ డూ డిశ్చార్జ్ ఎవర్ గుడ్ డ్యూటీస్ దెన్ దే విల్ డూ ద కన్వెన్షన్. బ్యాడ్ చేసిన వాళ్ళు కూడా కన్వెన్షన్ ఇస్తే బట్ అది టిట్ ఫర్ టాట్ అవ్వాలి కదా, రేపటి రోజు ఇంకోటి చేయకుండా ఉంటారు కదా. అంటే నెక్స్ట్ ఫర్దర్గా తన మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? యాక్షన్స్ ఇంకేం తీసుకుంటారు? ఆల్రెడీ ఆమె రిటైర్డ్ అయిపోయింది కదా. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకేముంది తీసుకోవడానికి ఆమెకి? ఇంకా జ్యుడిషియల్ ఇంతమందిని చిన్న చూపు చూడటం వీటి మీద అన్నిటికీ కూడా అందుకోసమే ఎస్సీబీఐ ఏం చేసింది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది మీకు అని ఒక మెసేజ్ పంపించింది. నెక్స్ట్ టైం ఇంకోటి చేయకుండా ఉంటారు. నెక్స్ట్ టైం ఇంకో జడ్జెస్ ఎవరైనా కూడా ఇలా అడ్వకేట్స్ని చిన్న చూపు చూడడం కానీ, అడ్వకేట్స్ మీద ఇలా విరుచుకుపడడం కానీ, అడ్వకేట్స్ని ఇలా నెగ్లెక్ట్ చేయడం కానీ, అడ్వకేట్స్ని నాలెడ్జ్లెస్ లేకుండా ఉన్నారు అని చెప్పేసి అని ఆ ఒపీనియన్ని నెక్స్ట్ నుంచి ఇంకోటి చేయాలంటే భయపడతారు. అంటే జడ్జెస్ నిజంగానే అడ్వకేట్స్ మీద ఇంత పార్షియాలిటీ చూపిస్తారు? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు ఉండదు? అడ్వకేట్స్ అక్కడికి వెళ్తారు. అఫ్ కోర్స్ అడ్వకేట్సే అక్కడికి వెళ్తారు. కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దే విల్ గో దట్ సైడ్. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళ సపరేషన్స్ అంతా అక్కడి నుంచి కూర్చొని తీసుకుంటారు. దట్స్ దేర్ హ్యాపీనెస్ అంతే. దెన్ వై అంటే అడ్వకేట్స్ అంతా ఎందుకు ఈ విషయం మీద ఎప్పుడు పోరాటం చేయడం కానీ లేకపోతే గట్టిగా మాట్లాడడం కానీ? అది ఇంటర్నల్ గా జరుగుతుంది. మళ్ళీ బార్ కౌన్సిల్ అనేది కూడా ఉంటుంది. అది ఇంటర్నల్ జరుగుతుంది తప్ప బయటికి రాదు. బయటికి ఎందుకు రానివ్వరు? ఇప్పుడు ప్రజల సమస్యల విషయంలో ఏదైనా బయట పెట్టాలి. వన్ థింగ్, అక్కడ ఎండ్ ఆఫ్ ద డే సాల్వ్ చేయాల్సింది ఎవరు? వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. మీ మీడియా వాళ్ళు ఏమైనా చేస్తారా? పోనీ ప్రజలు ఏమైనా చేస్తారా? లేదు. మరి వాళ్ళ డిస్కషన్స్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇష్యూస్ అవుతూ ఉంటాయి, దానికి సంబంధించిన ఎలా సాల్వ్ చేయాలని డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే కదా ఇప్పుడు జరుగుతుంది కూడా. బెల్లా త్రివేది మీద వీళ్ళు ఎందుకు డిసెంట్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేశారు, ఎందుకు కండక్ట్ చేయలేదు అంటే బికాస్ దే ఎక్స్ప్రెస్డ్. నువ్వేం చేయమని చెప్పారు వాళ్ళు. ఎందుకు అంటే బికాస్ యూ డిడ్. మరి నువ్వు ప్రతిసారి మీరే చేసుకుంటూ కూర్చుంటే ప్రతిసారి మేము జీ హుజూర్ అంటూ కూర్చోవాలా అని చెప్పేసి అని చూపించారు. ఈసారి ఇంకోసారి చేస్తే ప్రతి ఒక్కరికి ఇలానే అంటే ఒక మెసేజ్ పాస్ చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్ స్టాండ్. ఈ యొక్క యాక్ట్ని అన్ని బార్స్ స్టేట్లలో ఉన్న వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి సుప్రీంకోర్టు, హైకోర్టు, సివిల్ కోర్టు, ప్రతి కోర్టు అంటే అలా చేసే వాళ్ళు ఉంటే మనం డెఫినెట్గా ఇలాంటి స్టాండ్ అడాప్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇంకోరు ఎవరు అలా చేయకుండా ఉంటారు. లేకపోతే దిస్ ఇస్ వెరీ రాంగ్. ఓకే, అంటే డైరెక్ట్గా ఐ మీన్ లైక్ అందరి దగ్గర పార్షియాలిటీ చూపించేస్తారు అలాగా? See, it depends upon. నీకు నాలెడ్జ్ లేదు అని డైరెక్ట్గా చెప్పేస్తారు. It's a depends upon. They can't say it's a depends upon. ఇప్పుడు వాళ్ళు అదేగా చెప్తున్నారు. ఎస్సీబీఐ చెప్పేది అదే కదా, క్లియర్ కట్గా చెప్తున్నారు వాళ్ళు. ఇలా అలా జరిగింది కాబట్టి మేము చేయాల్సి వచ్చిందని చెప్పేసి అని. ఇంకా వాళ్ళు తీసుకున్న స్టాండ్కి ఎవడేం చేయలేదు. ఇట్స్ దేర్ స్టాండ్. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఎస్సీబీఐ కాబట్టి ఇవ్వాల్సింది వాళ్ళే మరి. ఓకే.